నమస్తే ఆదాబ్ సర్ శ్రీకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా గడుస్తున్నాను అనుకుంటున్నారు? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిందనమాట. మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను. చపాతీ విత్ చిక్కుడుగాయ కూర అనమాట. చూస్తూనే ఉండండి, షేర్ చేస్తా. చూసినప్పుడు అన్ని బొమ్మలన్నీ ఉన్నాయి కదా, ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట మా పిల్లలు. ఇప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు బొమ్మలు తీసుకొని. బయట మాత్రం స్టార్ట్ చేశారు. ఇదిగోండి, ఏంటిది అది? ఇక్కడ బయట అయితే స్టార్ట్ చేశారు ఆడుకోవడం. అయితే చూడండి ఎట్లా చేశారో అంతా చూస్తూనే ఉండండి, షేర్ చేస్తా. వచ్చేసి చపాతీ పిండి అనమాట. ఆడుకోవడానికి ఇస్తే పొంగనాలు చేసినారనమాట. చపాతీ పిండితో మీరు కూడా ఇట్లా పొంగనాలు చేస్తారు ఎవరైనా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాప అయితే పొంగనాలు చేసింది చపాతీ పిండితో. అయితే ప్రస్తుతానికి అయితే బయట పోతున్నాం అనమాట. ఎక్కడ పోతున్నాం అనేది చూస్తూ ఉండండి, షేర్ చేస్తా. మేమైతే ఆహార్కి వెళ్ళామన్నమాట. పైన ప్లే జోన్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారనమాట మా పాపని మా హస్బెండ్ వచ్చేసి. తర్వాత వచ్చేసి మేమైతే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాం, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బోండా కూడా ఆర్డర్ చేసుకున్నాం, పూరి ఆర్డర్ చేసుకున్నాం. ఇవన్నీ తిన్నామన్నమాట. తిన్న తర్వాత వచ్చేసి హాఫ్ అన్ అవర్కి 150 రూపీస్ అనమాట పైన ప్లే జోన్ది. అయితే నా వీడియోస్లో చూసినట్టయితే రెగ్యులర్గా ప్లే జోన్ గురించి కూడా నేనైతే పెట్టడం జరిగింది వీడియో. అయితే మీకు అక్కడ పొగలాగా అనిపిస్తుంది కదా, అదేంటి అని అంటే కరెంటు పోయినప్పుడు వాళ్ళు ఆన్ చేస్తారనమాట. అక్కడ ప్లేస్ అంతా కూలింగ్ కావడానికి అనమాట. తర్వాత టాయ్స్ తీసుకున్నాం, మా పాపకు డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట సౌత్ ఇండియాలో. ఫైనల్గా వచ్చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. టాయ్స్ ఏం తీసుకున్నా, డ్రెస్సెస్ అయితే షాపింగ్ అంతా అయిపోయిందనమాట. మా పిల్ల బర్త్డే దగ్గరలో ఉందన్నమాట. సో డ్రెస్సెస్ కొనుక్కున్నాము. తర్వాత వచ్చేసి ఆ పిల్లకి ఒక గిఫ్ట్ తీసుకోవాలని చెప్పి గిఫ్ట్స్ తీసుకున్నాం అనమాట. గిఫ్ట్స్ కాదు, గిఫ్ట్. సో ఏది తీసుకున్నామో చూపిస్తాను మీకు అనమాట. తీసుకునేది దీంట్లో వచ్చేసి టెంట్ ఉంటుందన్నమాట. మా పిల్లలు వచ్చేసి ఎండలో ఆడుకుంటూ ఉంటే, సో వీళ్ళకి టెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే టెంట్ తీసుకున్నాను అనమాట. అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట, స్కూటర్ తీసుకోవాలా టెంట్ తీసుకోవాలా అని చెప్పేసి. నాకు టెంటే బెస్ట్ అనిపించింది అనమాట. సో టెంట్ తీసుకున్నాను. ఇదన్నమాట ఇవాళ వీడియోలో. చూస్తూనే ఉండండి, షేర్ చేస్తాను. ఈ టెంట్కి సంబంధించి దాంట్లో అయితే పైప్స్ ఇలా ఇచ్చారనమాట. సో దానికి ఇది ఏదో క్లాత్ ఏదో ఇచ్చారు, క్లాత్ అన్నారు, మరి ఇదేదో నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. తర్వాత వచ్చేసి దీనికి ఇలాంటివి ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఇదేదో ఇది లైట్ అనుకుంటున్నా, మరి ఏదో నాకు కూడా తెలీదు. ఇది లైట్ అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. సో ఇది ఇచ్చారనమాట. తర్వాత ఇది కూడా ఇచ్చారు, ఇది ఏంటికో కూడా నాకు తెలియట్లేదు. సో చూస్తాము ఒక్కొక్కటి. ఇది ఫైనల్గా వచ్చేసి ఫిక్స్ చేశాడనమాట. ఫిక్స్ చేసింది తప్పని నేను అనుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్కి చెప్పిన ఇది తప్పేమో అనిపిస్తుంది అనేసి. చూడండి పైప్ ఏమో కిందికి వచ్చేసింది అనమాట, ఇక్కడ ఉంది. వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళకి తగులుతుందనమాట. సో అది తప్పేమో అని నేను అనుకున్నాను. తర్వాత చెప్పాను అనమాట మా హస్బెండ్కి. అయితే తర్వాత బాగా సెట్ చేసి మరీ చేశాడనమాట. టెంట్ అయితే బాగుండింది, చూపిస్తాను. అది ఫైనల్గా ఫిక్స్ చేసింది ఇదనమాట. ఇది కరెక్ట్ అనమాట. మా పిల్లలు చూడండి బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ తీసుకొని వచ్చి ఇందులో వేస్తున్నారనమాట. ఇదనమాట టెంట్. వచ్చేసి లైటింగ్ కూడా వేసుకోవడానికి ఒక లైట్ ఇచ్చారనమాట, చూపిస్తా. అదిగోండి ఇదన్నమాట. మా వాళ్ళు బెడ్షీట్లు కూడా వేసారు అప్పుడే, ఉండబట్టలేక లోపలికి వెళ్ళి పడుకుంటారంట. చూద్దాం. ఎందుకు అన్నీ వేస్తున్నాం? ఏది మమ్మీది బెడ్షీట్. వచ్చేసి లైట్ కూడా ఇచ్చారనమాట. మా పాప ఏకంగా బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి పడుకుంటుంది దీంట్లో. అయితే చాలా నచ్చినట్టుంది మా పాపకు వచ్చేసి ఈ టెంట్. ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు ఈ టెంట్ నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసాను. అన్నట్టు ఎందుకు ఈ టెంట్ ఇప్పించినామో చెప్పలేదు కదా. పాప బర్త్డేకి గిఫ్ట్గా ఇప్పించామన్నమాట. ఏ గిఫ్ట్ ఇవ్వాలో మాకు అస్సలు అర్థం కాలేదు. సో నాకు ఇది బాగా నచ్చింది, అందుకనే మేమైతే ఈ గిఫ్ట్ ఇచ్చామన్నమాట. చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుంది అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.